ఇండియా టుడే వాళ్ళ మూడ్ ఆఫ్ ది నేషన్ 8థనో 9థనో వస్తుంది అనుకుంటా. ఈలోపు టైమ్స్ నౌ వాళ్ళకి సంబంధించింది వచ్చేటప్పటికి ఈ దఫా ఏది రాష్ట్రాల వారికి ఎన్ని సీట్లు దీనికంటే కూడా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ సంబంధించి పర్సంటేజ్ వారీగా తీసుకొచ్చింది. ఇందులో వాట్ విల్ బి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ గెటింగ్ ఓట్స్, ఈ దఫా ఓట్లు తేవడానికి ఏది ప్రధాన అంశం అవుతుందంటే రామ మందిరం అని చెప్తున్న వాళ్ళు 23% మంది, అట్లాగే మోడీకి గ్యారంటీ అన్నటువంటి వాళ్ళు 21% మంది. కానీ విపక్షాల మధ్యన అనైక్యత కారణంగా బీజేపీకి ఓటేస్తానంటున్న వాళ్ళు 39% మంది. అంటే బీజేపీకి విపక్షాల అనైక్యత వల్ల ఓటేస్తూ ఉంటున్న వాళ్ళు 39 మంది, రామ మందిరం అంశం మీద 23 మంది, అట్లాగే మోడీకి అని చూస్తే గ్యారంటీ ఉందన్నటువంటి వాళ్ళు 21% మంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ వల్ల మోడీ గెలుస్తాడంటున్నటువంటి వాళ్ళు 17% మంది ఉన్నారు. అదే సందర్భంలో యాంటీ ఇన్కంబెన్సీకి సంబంధించి డూ యూ సీ ఎ 10-year యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ ఎగనెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అంటే మీరు 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వ వ్యతిరేకతను చూస్తున్నారంటే అవును అంటున్న వాళ్ళు కేవలం 24% మంది, కాదు అంటున్న వాళ్ళు 33% మంది. ఇందులో ఇంకా అనుకూల ఇన్కంబెన్సీ ఉందన్నటువంటి వాళ్ళు 18% మంది, ఏమీ చెప్పలేమంటున్నటువంటి వాళ్ళు 25% మంది ఉన్నారు. అట్లాగే విచ్ అపోజిషన్ లీడర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే ఇందులో మమతాతో రాహుల్ గాంధీ పోటీ పడుతున్నాడు. 19% మంది రాహుల్ గాంధీని అంగీకరిస్తే ప్రతిపక్షాల్లో ప్రధానమంత్రి అభ్యర్థి, మమతా బెనర్జీని 15% మంది, కేజ్రీవాల్ని 12% మంది, స్టాలిన్ని 6% మంది, ఉద్ధవ్ థాకరేని 8% మంది, ఎటు చెప్పలేమంటున్నటువంటి వాళ్ళు 40% మంది ఉన్నారు. అట్లాగే కాంక్రీట్ డేటా అండ్ అన్డెనైబుల్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇందులో మోడీ గవర్నమెంట్కి 54% మంది, అంటే అయోధ్య రామ మందిర్ నిర్మాణం విషయంలో ఎవరికి క్రెడిట్ ఇస్తారంటే మోడీ ప్రభుత్వానికి 54% మంది, జ్యుడిషియరీకి 15% మంది, అలా జరిగిపోయింది అంటున్న వాళ్ళు 18% మంది, ఏమీ చెప్పలేమంటున్నటువంటి వాళ్ళు 13% మంది ఉన్నారు. ఓవరాల్గా భారత్లో మూడ్ ఎట్లా ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి ఎవరు పనికి వస్తారంటే 64% మంది ఏకంగా నరేంద్ర మోడీ అంటుంటే 17% మంది మాత్రమే రాహుల్ గాంధీ పేరు చెప్తున్నారు. ఇతరులకి 19% మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.